ఒక చిన్న చిట్కాతో పని తేలికగా చేసుకోవచ్చు. ఎక్కువ రుద్దే పని లేకుండా, కష్టపడకుండా సులభంగా ఇంతటి మడ్డి కట్టినటువంటి ఇత్తడి పూజా సామాగ్రి అయినా లేదా ఇత్తడి సామాన్లైనా సరే తేలికగా శుభ్రం చేయవచ్చు. ఇత్తడి వస్తువులు వాడుతుంటేనే వాటి యొక్క మెరుగు ఇంకా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా వాడకుండా పక్కన పెట్టేస్తే పూజకు ఉపయోగించిన తర్వాత ఇలా ఎక్కువగా మడ్డి పట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా నీళ్లతో పాటు పక్కన పెట్టేసిన తర్వాత నీళ్ళంతా ఆవిరైపోయి ఆ తర్వాత బూడిదలాగా కట్టేసిందండి. ఇతర వస్తువులే కాదు, రాగి వస్తువులైనా అంతే. మరి రాగి వస్తువులు కూడా శుభ్రం చేసిన తర్వాత వెంటనే నల్లబడకుండా ఎక్కువ కాలం ఆ మెరుపు అనేది ఉండాలి అంటే ఈ చిన్న చిట్కా ఉపయోగించండి. చాలా తేలికగా మనం ఇతర పూజా సామాగ్రిని శుభ్రం చేయవచ్చు. ఈ మధ్య కాలంలో అందరూ కూడా సింహద్వారానికి ఇరుపక్కల కూడా రాగి చెంబుతో నీళ్ళను ఉంచటం లేదా ఇత్తడి గిన్నెలో నీళ్లను పోసి పూలను వేసి అందంగా అలంకరణ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఎంతో తేలికగా శుభ్రం చేయవచ్చు. ఇందాక చూసిన పూజా సామాగ్రి ఇవేనా అని అంటున్నారా? అవేనండి. ఇత్తడి పళ్ళెము, ప్లేట్లు, రాగి ప్లేట్లు అన్నీ అవే అనమాట. అలాగే సింహద్వారానికి ఇరుప్రక్కల పెట్టినటువంటి ఇత్తడి గిన్నెలు కూడా ఇవే. ఎంత నీట్గా తలతలాడిపోతున్నాయో చూసారా? మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎప్పటికప్పుడు ఇత్తడి, వెండి, రాగి వస్తువులను శుభ్రం చేయడానికి మార్కెట్లో కొత్త కొత్త ప్రోడక్ట్స్ రానే వస్తున్నాయి. కానీ ఇత్తడి సామాగ్రిని శుభ్రం చేయడానికి పీతాంబరి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఈ పీతాంబరిలోనే ఇప్పుడు పీతాంబరి జెల్ అని, పీతాంబరి పేస్ట్ అని వచ్చింది. ఇక ఇదైతే మాత్రం ఎలా శుభ్రం చేస్తుంది, ఎంత బాగా మనకి ఈ ఇతర పూజా సామాగ్రిని క్లీన్ చేస్తుంది అనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో హానెస్ట్గా రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఈ పీతాంబరి పేస్ట్ అయితే మాత్రం పెద్ద కాస్ట్ ఏం కాదండి. 50 గ్రామ్స్ 5 రూపీస్. ఈ పీతాంబరి పేస్ట్ జెల్ అనేది ఇంకా వేట్లు శుభ్రం చేస్తుందని మనకి ఇక్కడ ప్యాక్ మీద పైన వేశారండి. ఇత్తడి, వెండి, రాగి వస్తువులే కాకుండా కుక్కర్, అలాగే ట్యాప్స్, అలాగే మూకుళ్ళు, నల్లగా ఉన్నట్టు మూకుళ్ళు కూడా శుభ్రం చేస్తుంది అని చెప్తున్నారు. పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో అయితే మాత్రం ఈ పేస్ట్ జెల్ అనేది మనకు అవైలబుల్గా దొరుకుతుంది. నేనైతే 10 రూపీస్ పెట్టి 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఎలా క్లీన్ అవుతాయి, అలా చిటికి వేస్తే క్లీన్ అవుతాయా ఏంటని చూస్తున్నాను. కానీ అంత ఈజీ అయితే కాదులేండి. ఇక ఇత్తడి సామాన్లన్నీ తీసుకుని బయటకైతే వెళ్ళాము. ఇక ముందుగా అయితే మా బేషన్ అయితే చాలా బాగా నల్లగా అయిపోయిందండి, బూడిద కట్టేసింది. కొంచెం నీళ్లు అలాగే పువ్వులు వేసి ఇంటి ముందు పెట్టడం వలన కొంతకాలానికి ఆ రకంగా తయారైపోయింది. ఇక ఇప్పుడైతే ఈ పేస్ట్ జెల్ అయితే ఇలా ఉంది. దీంతో ఇప్పుడు ఇత్తడి సామాగ్రి అన్నిటి మీద నీళ్లు పోసి నానబెట్టి ఆ తర్వాత ఈ పేస్ట్ జెల్తో శుభ్రం చేద్దాం అనుకుంటున్నాము. మా అత్తగారు అయితే చేత్తోనే ఇత్తడి సామాగ్రిని అన్నిటిని కూడా శుభ్రం చేసేస్తూ ఉంటారు. అందుకని ఏం చేశారంటే ముందుగా పళ్ళాన్ని నీటితో కడిగేసి కొంచెం పేస్ట్ అయితే తీసుకుని ఒకసారి రుద్ది చూద్దాము ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ నేను అన్నాను చేతులు పాడవుతాయేమో, వద్దండి అని చెప్పేసి నేను పేస్ట్ వద్దని చెప్పి పీస్ అయితే ఇచ్చానండి. పీస్ తర్వాత అలా పేస్ట్ రాసామో లేదో కొంచెం అయితే బాగా తేడా అనిపించింది. అంటే నల్ల బూడిదంతా వెళ్ళిపోయి కొంచెం ఇత్తడిలాగా కనిపిస్తుంది. సరే, చాలా మడ్డి కట్టేసింది కాబట్టి మరి కొంచెం సేపు అయితే రుద్దవలసి ఉంటుంది. మరి ఇత్తడి సామాగ్రి అయినా రాగి వస్తువులు కూడా శుభ్రం అవుతాయి అంటే రాగి వస్తువులు కూడా చాలా బాగా క్లీన్ అయ్యండి. కానీ వెండి వస్తువులు మాత్రం అంతలాగా క్లియర్ అవ్వలేదన్నమాట. కాబట్టి ఇత్తడి పూజా సామాగ్రిని మాత్రం శుభ్రం చేసుకోవచ్చు. ఇత్తడి సామాన్లు, రాగి వస్తువులు, వెండి వస్తువులకైతే ఈ పేస్ట్ జెల్ అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదనేది నా ఉద్దేశం మాత్రమే. నిత్యదీపారాధన చేసే వస్తువులు అయితే మాత్రం చాలా త్వరగానే క్లీన్ అవుతున్నాయండి. అవి ఎప్పుడు డైలీగా శుభ్రం చేస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి వస్తువులు అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి శుభ్రం చేయడం వలన ఇవన్నీ కూడా ఈ రకంగా తయారయ్యాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఇంత బాగా మడ్డి కట్టేసినటువంటి ఇత్తడి సామాగ్రిని అంతటిని కూడా ఈ పేస్ట్ అనేది శుభ్రం చేస్తుందా లేదా అనే విషయం మరి కొద్ది క్షణాల్లో తెలిసిపోతుంది. మీలో ఎవరైనా సరే ఈ పీతాంబరి జెల్ పేస్ట్ని యూజ్ చేశారా? యూజ్ చేస్తే మీ యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ బౌల్స్లో మాత్రం ఎక్కువగా నీళ్ళను పోసి పువ్వులు వేసి నేను ఎక్కువగా సింహద్వారం దగ్గర పెడుతూ ఉంటానండి. అందుకే నీళ్లతో పాటుగా ఆ విధంగా తట్టులాగా కట్టిందనమాట. కానీ కొంచెం క్లీన్ అవ్వడం కష్టంగానే ఉంది. అయితే అంత త్వరగా అయితే ఎఫెక్టివ్గా వెంటనే అయితే శుభ్రం అవ్వట్లేదు. కొంచెం శుభ్రం చేయాల్సి వస్తుంది. పీతాంబరి జెల్ పేస్ట్ అంటే 50 గ్రామ్స్ ఉన్నటువంటి ప్యాకెట్ అంతటిని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ఇత్తడి సామాగ్రిని అలాగే రాగి వస్తువులన్నిటికి కూడా ఒకసారి అయితే అప్లై చేసేసాము. అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అలానే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేద్దాం అనుకున్నాము. ఈ పీతాంబరి జెల్ పేస్ట్ మాత్రం ఇతర వస్తువుల కన్నా రాగి వస్తువులను చాలా బాగా క్లీన్ చేస్తుందండి. రాగికి వెంటనే శుభ్రమయ్యే గుణం ఉంటుంది. అలాగే రాగి వస్తువులు వెంటనే నల్లబడే తత్వం ఉంటుంది. కాబట్టి ఇతర వస్తువులు ఎలా అయితే ఒకసారి శుభ్రం చేసిన తర్వాత కొంతకాలం మెరుపు అలానే ఉంటుందో రాగి వస్తువులకైతే మాత్రం అలా ఉండదు కదా. మరి రాగి వస్తువుని శుభ్రం చేసిన తర్వాత ఎక్కువ కాలం ఆ మెరుపు ఉందా లేదా అనే విషయం కూడా చెప్తాను.
ఇలా శుభ్రం చేసిన వాటన్నిటిని మళ్ళీ ఎలా భద్రపరచుకోవాలనే విషయం కూడా చెప్తానండి. ఒక చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మాత్రం ఎప్పటినుంచో వాడకుండా పక్కన పెట్టినటువంటి ఇతర వస్తువులు, రాగి వస్తువుని శుభ్రం చేశాము. ఇప్పుడు నిత్య పూజా సామాగ్రిని క్లీన్ చేస్తున్నాము. నిత్య పూజా సామాగ్రిని అయితే మాత్రం వెంటనే క్లీన్ అయిపోయండి. రాగి వస్తువులు అలాగే ఇతర వస్తువులు అన్నీ కూడా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. పీతాంబరి పౌడర్ అయితే కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుంది. కానీ పీతాంబరి జెల్ పేస్ట్ మాత్రం 5 రూపీసే ఉంది. పీతాంబరి పౌడర్ అయితే చేతుల నిండా అలానే ఉండిపోతుంది. తర్వాత ఈ సామాన్లను శుభ్రం చేసిన తర్వాత తెల్లగా అయిపోతున్నాయి చేతులన్నీ కూడా. అలాగే పీతాంబరి జెల్ పేస్ట్ మాత్రం ఇలా శుభ్రం చేసేటప్పుడు చేతుల్లో మెల్ట్ అయిపోతుందండి. పేస్ట్ కదా, చేతులు అయితే మాత్రం తెల్లగా అవ్వటం లేదు. ఇక్కడ చూస్తున్న ఈ పంచపాత్ర నిత్య పూజా సామాగ్రిలో ప్రతిరోజు ఉపయోగించడమే. ఇంతకుముందు అయితే ఇతర పూజా సామాగ్రి అంతటని కూడా ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టాం కదండి. అవన్నీ కూడా కాసేపటికి ఈ విధంగా నల్లగా గిన్నెలో ఉన్నటువంటి మురికంతా కూడా ఒక దగ్గర చేరింది. అలాగే రాగి ప్లేట్లు కానీ, రాగి వస్తువులు, ఇతర వస్తువులు ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి. అంటే ఆ పీతాంబరి జెల్ పేస్ట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీరే ఇక్కడ లైవ్లో చూస్తున్నారు. పీతాంబరి జెల్ పేస్ట్ని యూజ్ చేసేటప్పుడు వాటిని ముందుగా ఒకసారి నీటితో కడిగి ఆ తర్వాత జెల్ పేస్ట్ అనేది అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసినట్లయితే ఇత్తడి అలాగే రాగి వస్తువులు అయితే మాత్రం చాలా బాగా క్లీన్ అయ్యాయండి. కొంచెం ఎండలో ఉండడం వలన వెంటనే అవి తెల్లగా పొరలా కట్టాయి. కాబట్టి వాటి మీద నీళ్లు పోసి కాసేపు నానబెట్టి ఆ తర్వాత రుద్ది కడగాలండి. అప్పుడే ఎక్కడా కూడా ఇతర పూజా సామాగ్రి మీద మరకలు మచ్చలు లేకుండా నీట్గా తెల్ల పొర అనేది లేకుండా క్లీన్గా ఉంటాయి. ముందుగా చిన్న వస్తువులన్నింటిని కూడా శుభ్రం చేసేసాము. ఇక ఇత్తర పళ్ళెం అండి. ఇత్తర పళ్ళెం ఇందాక చూసినప్పుడు తెల్లగా మడ్డి కట్టేసినట్టుగా ఉంది కదా. ఇప్పుడైతే మాత్రం 90% అయితే క్లీన్ అయిపోయింది. నేనైతే పీతాంబరి జెల్ పేస్ట్ వాడచ్చా అంటే చక్కగా 100% కూడా వాడవచ్చండి. హామ్ చేయట్లేదు. చేతులు కూడా తెల్లగా పొరల్లా కట్టలేదు. అలాగే ఇత్తడి సామాగ్రి, రాగి ఇవన్నీ కూడా తళతళమంటూ వెంటనే వాటికున్నటువంటి మురికంతా కూడా పోయింది. అంటే అట్టలు కట్టేసినటువంటి పూరేకులతో ఉన్నటువంటి ఈ గిన్నెలు చూసారా ఎంత అందంగా ఇప్పుడు క్లీన్ అయ్యాయో. ఆల్మోస్ట్ 90% కూడా క్లీన్ అయిపోయాయండి అన్నీ కూడా. నీళ్లతో ఉన్న వీటన్నిటిని కూడా ఒకసారి నీళ్ళ నుంచి బయటికి తీసి ఆరబెట్టి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచినట్లయితే మరకలు మచ్చలు లేకుండా ఎక్కువ కాలం రాగి ప్లేట్లు కానీ ఇతర వస్తువులు కానీ అన్నీ కూడా మెరుపు అనేది ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఏ పూజా సామాగ్రి క్లీన్ చేస్తున్నా లేదా ఇతర వస్తువులు క్లీన్ చేస్తున్నా కూడా తడి అనేది లేకుండా పొడి బట్టతో తుడుచుకున్నట్లయితే వస్తువుల మీద మరకలు మచ్చలు లేకుండా నీట్గా ఉంటాయి. అలాగే ఆ వస్తువుల మీద తెల్లటి పొర కూడా ఉండదు. అదేవిధంగా మెరుపు కూడా ఎక్కువ కాలం ఉంటుంది. నేను ఇతర సామాన్లు ఏ విధంగా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఒక చిన్న చిట్కా ద్వారా అంటే పీతాంబరి జెల్ పేస్ట్ యూజ్ చేసి ఏ విధంగా శుభ్రం చేయవచ్చు అనే విషయాన్ని షేర్ చేశాను కదా. ఇంతకన్నా మీ దగ్గర బెటర్ ఐడియా ఉంటే ఇంకా ఏవైనా సరే మనకి మార్కెట్లోకి వచ్చే కొత్త ప్రోడక్ట్స్ అంటే ఇతర సామాగ్రి లేదా రాగి వెండి సామాగ్రిని క్లీన్ చేసుకునే టిప్స్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో ఆ చిట్కాలు ఉపయోగించి వీడియో అనేది షేర్ చేస్తాను. మీరే వీడియోలో లైవ్లో చూస్తున్నారు కదండి ఎంత ఎఫెక్టివ్గా పీతాంబరి జెల్ పేస్ట్ అనేది ఉపయోగపడిందనే విషయం. చాలా చక్కగా క్లీన్ అయ్యాయి. ఎక్కడ మరకలు మచ్చలు అనేది లేదు. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.